పోయిన మొదటి వారం లండన్లో ఉండటానికి దేవుడు కృప చూపెట్టాడు. అక్కడ యూకే ట్యాక్ అనే ఒక సంస్థ వారు కూడికలు ఏర్పాటు చేశారు. దరిదాపు 7-8 స్థలాల్లో వాక్యం చెప్పడానికి ప్రభు సాయం చేశాడు. తర్వాత బర్మింగ్హామ్ అని, బోల్టన్ అని, లివర్పూల్ అని, తర్వాత కవెంట్రీ అని ఈ ప్రదేశాలంతా కూడా దరిదాపు 6-7 డిస్ట్రిక్టుల్లో దేవుని వాక్యం చెప్పడానికి దేవుడు సహాయం చేశాడు. అక్కడ చెప్పిన వాక్యం అంతా లైవ్లో వచ్చింది. చాలామంది మన ఇండియాలో కూడా మన వాళ్ళు చూసి ఫోన్ చేశారు. నిజంగా దేవునికి స్తోత్రాలు. ప్రస్తుతం మంది కూడా లైవ్ వెళ్తూ ఉంది, ప్రపంచం అంతా పోతూ ఉంది మంది ఇప్పుడు. దేవుడు మహాకృప. ప్రతి ఆదివారం మన సహవాసంలో జరిగేటటువంటి కార్యక్రమము ప్రపంచమంతా పోవటానికి దేవుడు కృప చూపెట్టాడు. అటువంటి ఎక్విప్మెంట్ దేవుడు మనకిచ్చినారు. మంచి ఆపరేటర్ దేవుడు దయచేసినాడు. దయచేసి ప్రార్థించండి. ఇప్పుడు మన ప్రోగ్రాంలో కనెక్ట్ అయిన ప్రతి వారు కూడా ప్రపంచంలో ఎక్కడున్నా కూడా చూడటానికి దేవుడు సహాయం చేశాడు. దేవుడు ఇచ్చిన ఈ గొప్ప భాగ్యాన్ని బట్టి దేవునికి కృతజ్ఞతలు చెల్లించాలి. ఒకసారి అందరం దేవునికి స్తోత్రాలు చెప్దాము. హల్లెలూయా. బయట ఉండేవాళ్ళు కూడా హల్లెలూయా. మంచి దేవుడు మన దేవుడు. ఒకప్పుడు ప్రార్థించేవాడిని, స్వామి ఈ జిల్లా అంతా సువార్త చెప్పాలా, సహాయం చేయండి అని. ఒట్టి ప్రార్థనే కాదు, కానీ అప్పట్లో జటకా బండ్లు ఉండేవి. జటకా బండి అద్దెకి తీసుకొని బ్యాటరీ మైక్ కనెక్షన్ ఇచ్చుకొని గ్రామాలంతా కూడా తిరిగి సువార్త చెప్పేవాడిని. రాత్రుల్లో కూడా చెప్పేవాడిని. అప్పుడు ఎవరు అంత తోడు ఉండేవాళ్ళు కాదు, కానీ ఒక్కడనే తిరుగుతా రోజుకి 20 మైళ్ళు నడిచి సువార్త చెప్పేవాడిని. ఆ విధంగా ఈ రోజుకి దేవుడు ఒక పరిపూర్ణమైన కార్యం చేశాడు. అందుకు దేవునికి స్తోత్రాలు, దేవునికి వందనాలు చెల్లించుకుంటున్నాను. కీర్తనల గ్రంథం 63వ అధ్యాయం. కీర్తనల గ్రంథం 63వ అధ్యాయం. భక్తుడైనటువంటి దావీదు గారు రాసిన కీర్తన ఇది. ఆయన ఈ కీర్తన రాసిన సమయంలో ఆయన వాస్తవంగా యూదా అరణ్య ప్రాంతాల్లో ఉండేవాడు. చాలా ఇబ్బంది పడుతూ ఉండేవాడు. కారణం, తన సొంత కుటుంబంలో వచ్చినటువంటి కలహాల్ని బట్టి తన సొంత కుమారుడైనటువంటి అబ్షాలోము రాజ్యకాంక్ష చేత తన తండ్రి మీదనే యుద్ధాన్ని ప్రకటించాడు. ఆ కారణాన దావీదు గారు అరణ్య ప్రాంతాలకు వెళ్ళిపోయాడు. ఆయన యూదా ప్రాంతాలలో సంచారం చేస్తూ ఈ కీర్తన ఆయన పాడాడు. 63వ కీర్తన. ఆయన మొట్టమొదట అంటున్నాడు, దేవా నా దేవుడవు నీవే అని చెప్పాడు. మన భారతదేశంలో, ప్రపంచంలో ఎంతోమంది జనమున్నారు. ఎన్నో జాతులు, మతాలు, కులాలు ఉన్నాయి. దరిదాపు ప్రపంచంలో 206 దేశాలు ఉన్నాయి. ఒక్కొక్క దేశంలో కూడా ఎన్నో దేవుళ్ళు ఉన్నారు. వాస్తవానికి మన భారతదేశంలో 33 కోట్ల దేవతలు ఉన్నారని చెప్తూ ఉంటారు. అయితే దేవుడు ఒక్కడే. ఆయన ఎవరు అంటే యేసు ప్రభుల వారు. ఎందుకు ఆయన దేవుడు అనటానికి దేవునికి ఉన్న శ్రేష్టమైన గుణలక్షణములు ఆయన కలిగినటువంటి వాడు. ఈ సమస్తం అంటే సృష్టి యావత్తును కలగజేసిన వాడు ఆయనే. బైబిల్ ఆ రీతిగా బోధిస్తుంది. కాబట్టి వాక్యంలో దావీదు అంటున్నాడు, దేవా నా దేవుడవు నీవే అని చెప్పాడు. దాని అర్థం, ఈ దేశంలో ఎంతోమంది ఉన్నారు. వారు ఏ దేవతల్ని, ఏ దేవుడు అనబడిన వారిని వారు దేవుడిగా అంగీకరించినా నాకు మాత్రం దేవుడు నీవే. ఆ ఖచ్చితమైన నిర్ధారణ నీకు నాకు కావాలి. దేవా నా దేవుడవు నీవే అనే ఒక ఖచ్చితమైన నిర్ధారణ మనకు కలగాలి.
చాలామంది దేవుని విషయంలో చాలా అలక్ష్యం చేస్తూ ఉంటారు. దేవునికి ఇవ్వవలసినటువంటి ప్రాధాన్యత దేవునికి ఇవ్వకుండా ఎన్నో పనికిరాని వాటికి ఎక్కువ ప్రాముఖ్యత ఇస్తూ ఉంటారు. కొందరు వారి ఉద్యోగము, కొందరు వారి వ్యాపారము, కొందరు వారి వ్యవసాయము, కొందరు వారి కుటుంబము, వారి పిల్లలు, ఈ రీతిగా దేవునికి ఇవ్వవలసినటువంటి ఆ ప్రాముఖ్యత దేవునికి ఇవ్వకుండా ఎన్నిటికో ఇస్తూ ఉంటారు. దానివల్ల ప్రయోజనం ఉందో లేదో నాకు తెలియదు, కానీ దేవునికి ప్రాముఖ్యతను ప్రసాదిస్తే వాస్తవంగా ఆ ఆశీర్వాదం వేరుగా ఉంటుంది. భక్తుడు చెప్పిన మాట ప్రకారంగా నా దేవుడు నీవే అని చాలా స్పష్టంగా చెప్పాడు. రెండవ మాట ఏమంటున్నాడంటే ఆయన వేకువనే నిన్ను వెతుకుదును అని మాట్లాడుతూ ఉన్నాడు. ఉదయాన్నే నిన్ను వెతుకుతాను దేవా అని చెప్పాడు. ఒక మనిషి దేన్ని వెతుకుతాడు అంటే పోగొట్టుకున్న దాన్ని వెతుక్కుంటాడు. ఆ రీతిగా భక్తుడు దావీదు ఉదయాన లేస్తూనే నేను నిన్ను ప్రార్థిస్తున్నాను, లేక నేను పాడుతూ ఉన్నాను, లేక వాక్యం చదువుతున్నాను అనాల్సింది వేకువనే లేచి నిన్ను వెతుకుతున్నాను అని మాట్లాడుతూ ఉన్నాడు. దాని అర్థం ఈ దేవుణ్ణి పోగొట్టుకున్నాడా ఈ మనిషి అని మనకు అర్థమవుతుంది. వాస్తవానికి దావీదు చాలా భక్తిపరుడు. ఆయన ఎంత భక్తిపరుడు అంటే చాలా గొప్ప భక్తిపరుడు. ఆయన గూర్చి వాక్యం ఈ రీతిగా సెలవిస్తుంది. దేవాన్ని ధర్మశాస్త్రాన్ని అనుసరించుటకు నాకు బుద్ధి దయచేయి అని ప్రార్థించినవాడు. నీ వాక్యము నా పాదములకు దీపము, నా త్రోవకు వెలుగై ఉంది అని చెప్పినవాడు. ప్రతి రాత్రి కన్నీరు విడిచి ప్రార్థన చేసినవాడు. ప్రతిరోజు 7 పర్యాయాలు దేవుని స్తుతించినవాడు. అంటే ఒక దేశానికి రాజుగా ఉండి విరామం లేని పని తనకున్న అంత పనిని ప్రక్కన పెట్టి రోజుకి 7 పర్యాయాలు దేవుని స్తుతిస్తూ ప్రతి రాత్రి కన్నీరు విడిచి ప్రార్థన చేస్తూ వాక్యానుసారంగా జీవిస్తున్నటువంటి ఆ గొప్ప భక్తుడు అంటున్నాడు, ఉదయాన్నే లేచి నేను నిన్ను వెతుకుతున్నాను అనని. చాలా పర్యాయాలు మన జీవితంలో దేవుణ్ణి పోగొట్టుకుని ఉంటాం. చాలా పర్యాయాలు దేవుణ్ణి విడిచాము, దేవుడు నన్ను విడిచాడు అనేది కాకుండా మన జీవితంలో చాలా పర్యాయాలు దేవుణ్ణి పోగొట్టుకొని ఉంటాం. దేవుణ్ణి పోగొట్టుకున్నటువంటి వ్యక్తి యొక్క పరిస్థితి ఎలాగుంటుందంటే, దీపం ఆరిపోయిన ఇల్లు ఎంత చీకటిగా ఉంటుందో అదే చీకటి జీవితం ఉంటుంది. దాని అర్థము దేవుడు ఆ వ్యక్తికి ఇచ్చేటటువంటి ఆ మేళ్ళు, ఆయనకు సంబంధించినవేవి కూడా వాని జీవితంలో వాడు అనుభవించలేడు. ఒక వ్యక్తి దేవుణ్ణి కలిగి ఉంటే ఆ కుటుంబము దీపమున్న కుటుంబంలాగా ఉంటుంది. దీపము లేని కుటుంబం దేవుని పోగొట్టుకుని వాని జీవితం. అంటే దాని అర్థం ఆ ఇంట్లో ఉన్న వస్తువులు దీపం ఆరిపోయిన కారణాన ఆ ఇంట్లో ఉన్న వానికి స్పష్టంగా ఎక్కడేముందో తెలియదు. వాటన్నిటినీ తడుముకోవలసి వస్తుంది. చీకటిగా ఉంటుంది ఆ ఇల్లు. దేవుడిని పోగొట్టుకున్న వ్యక్తి జీవితం కూడా అంతే. ఆ కుటుంబంలో ఉండవలసిన సంతోషం కానీ, సమాధానం కానీ, ప్రేమ కానీ, ఐక్యత కానీ ఇట్లాంటివేవి కూడా ఉండవు. లేక దేవుడిచ్చిన పరిశుద్ధత కానీ ఏవి ఉండవు. అవన్నీ పోగొట్టుకొని జీవిస్తూ ఉంటాడు. కుటుంబంలో ఐక్యంగా ఉండాలని ఉంటుంది కానీ ఐక్యత ఉండదు. కుటుంబంలో ప్రేమ కలిగి జీవించాలి అనుకుంటాడు కానీ ప్రేమ ఉండదు. కుటుంబంలో సమాధానంగా ఉండాలి అనుకుంటాడు కానీ సమాధానం ఉండదు. కష్టపడి సంపాదిస్తాడు కానీ ఆ సంపాదన మంచిదానికి ఉపయోగించలేడు. పనికిరాని వాటికి ఉపయోగించుకుంటూ ఉంటాడు. తన కడుపున పుట్టిన పిల్లలు తనకు ఉపయోగపడారు. ఈ రీతిగా ఎన్నో నష్టాలు ఆ కుటుంబంలో కనిపిస్తూ ఉంటాయి. ఎంతో కష్టపడి వ్యవసాయం చేస్తాడు, తాను ఆశించినంత ఫలసాయం రాదు. ఎంతో కష్టపడి వ్యాపారం చేస్తాడు, అది కూడా నష్టమే. ఈ అవలక్షణాలన్నీ కూడా కలగటానికి గల కారణం ఆ వ్యక్తి దేవుణ్ణి పోగొట్టుకున్నాడు.
దేవుడు ఉన్న వ్యక్తి వెలుగుతున్న దీపమున్న ఇల్లు లాంటిది. దేవుడు లేని వ్యక్తి దీపం మారిపోయిన ఇల్లు లాంటిది. తన జీవితంలో అన్ని నష్టాలే చూడవలసి వస్తుంది, అన్ని కష్టాలే చూడవలసి వస్తుంది. తనెంత ప్రయత్నం చేసినా తన ప్రయత్నాలని విఫలమే అనిపిస్తాయి. ప్రియ దైవజనాంగమా, ఎన్నో పర్యాయాలు మనం అనుకుంటాం, ఎందుకు నాకు ఈ రీతిగా జరుగుతుంది, ఎందుకు ఈ నష్టాలు, ఎందుకు ఈ కష్టాలని. ఒకటి, మనము దేవుణ్ణి పోగొట్టుకున్నాము గనక. రెండవది, ఆ దేవుణ్ణి నీ దేవుడుగా నువ్వు సంపూర్ణంగా అంగీకరించలేదు. ఎందుకు దావీదు అంటున్నాడు, దేవా నా దేవుడవు నీవే అన్న మాటకు అర్థం ఏమిటంటే, ఆయన జీవితంలో చేసిన గొప్ప అద్భుతాల్ని దావీదు మరిచిపోలేదు. ఎక్కడో బెత్లెహేము గ్రామంలో గొర్రెలు మేపుకుంటున్నటువంటి ఆయన్ను దేవుడు ప్రేమించి, ఆయన గొల్యాతుని ఓడించి ఆ ఇజ్రాయేలు దేశంలో రాజుగా కావటానికి దేవుడు కృప చూపెట్టాడు. ఆ తక్కువ స్థితిలో ఉన్న ఆయన్ను ఎంతో ఉన్నతమైన స్థితికి దేవుడే హెచ్చించాడు. అందుకు ఈ దేవుడు నా దేవుడు అని. మన దేవుడు ఎలాంటి వాడో తెలుసా? గొర్రెలు మేపుకునే తక్కువ స్థితిలో ఉన్న, లేకపోతే మధ్య స్థితిలో ఉన్న, ఉన్నతమైన స్థితిలో ఉన్న అందరికీ ఆయన దేవుడే. ఆయన ఎవరి పట్ల కూడా పక్షపాతాన్ని చూపెట్టేవాడు కాదు. వీళ్ళు పేదలని తృణీకరించేవాడు కాదు, వాళ్ళ ఐశ్వర్యవంతులని వారితో కలిసి ఉండేవాడు కాదు. అందరినీ సమానంగా చూసేటటువంటి దేవుడు ఆయన, అందరినీ సమముగా ప్రేమించే దేవుడు ఆయన. అందుకు నిజంగా దేవునికి కృతజ్ఞతలు చెల్లించాలి. ఈ భూమి మీద ఉన్న మనుషులు ఒక్కొక్క పర్యాయం కొందరి మీద కొంత మంచి ప్రేమను చూపెడతారు. వాళ్ళకి అనుకూలంగా ఉంటే వాళ్ళని ఎత్తి భుజాల మీద పెట్టుకుంటారు, వాళ్ళతో పాటు కుర్చీల్లో కూర్చోబెట్టుకుంటారు, వారి చేతికి వీళ్ళ చేతులు ఇచ్చి హాయ్ హాయ్ అనుకుంటారు. ఒకవేళ వారికంటే తక్కువగా కనిపిస్తే ఎదుటోళ్ళు వందనాలు చెప్పినా చెప్పరు. వీళ్ళతో పాటు కుర్చీలో సమంగా కూర్చోబెట్టుకునేవారు. లేక వాళ్ళు పలకరించి చెయ్యి ఇచ్చిన చెయ్యి వాళ్ళ చేతికి అందించి ప్రైజ్ ద లార్డ్ అని కూడా చెప్పారు. ఇది మానవతత్వం, ఇది దయ్యపు స్వభావం. దేవుంది అలా కాదు. ఆయన అందరినీ ప్రేమిస్తున్నాడు. ఆయన నిజంగా ఏ ప్రతిఫలాన్ని ఆశించకుండా మనలందరినీ కూడా ప్రేమిస్తున్నాడు. నిజంగా ఆయనకి కృతజ్ఞతలు చెల్లించాలి. ఆ రీతిగా దేవుడు దావీదు దేవుని అనుభవించి ఎంతో తక్కువ స్థితిలో ఉన్న నన్ను ఉన్నతమైన స్థితికి హెచ్చించాడని, నాకింక దేవుడు ఎవరో కాదు ప్రభా, నీవే నా దేవుడవని గట్టిగా మాట్లాడాడు. కాబట్టి ఉదయాన్నే లేచి నేను వెతుక్కుంటున్నాను అని చెప్పాడు. మన జీవితంలో ఆలోచించాల్సింది, ఇప్పుడు ఆ దేవుడు నీతో ఉన్నాడా లేదానని. దేవుడు నీతో లేడంటే ఆయన వెతకడం ప్రారంభించాలి. ఎక్కడ ఆయన మనం పోగొట్టుకున్నామో వెతుక్కోవడం ప్రారంభించాలి. ఓసారి ఒక మంచి అధికారి, ఉద్యోగి, ఆయన చాలా భక్తిపరుడు. ఆయన బైబిల్ కామెంటరీ రాసేవాడు. చాలా మంచిగా దేవుడు అతనికి ఆలోచనలు ఇస్తే బైబిల్ని చదివి దాని గురించిన వివరణ అంతా కూడా రాసేవాడు. అయితే ఆయన దినదినము తన ఉద్యోగంలో ఒక మంచి స్థితికి ఎక్కాడు. ఆ పై స్థితికి వెళ్ళిన తరువాత ఆయన లంచాలు తీసుకోవడం ప్రారంభించాడు. వాస్తవానికి దరిద్రపు స్థితిలోకి వెళ్ళిపోయాడు. ఆయనకు ఒకసారి బోధకుడు చెప్పాడు, అయ్యా ఇది మంచిది కాదు, లంచాలు తీసుకోవడం, వడ్డీలు తీసుకోవడం, వివాహాలప్పుడు కట్నాలు తీసుకోవడం, ఇవన్నీ పొరపాటండి, బైబిల్ అది ఒప్పుకోదండి, దయచేసి మానుకోమని చెప్పాడు. ఆయన ఆ సేవకునితో అన్నాడు, బైబిల్ చదివి బైబిల్ కామెంటరీ రాస్తున్నాను నేను, నాకు నువ్వు చెప్తావా అని అన్నాడు. సరే, ఆ సేవకుడు అతనితో ఏమీ మాట్లాడలేదు. కొన్ని రోజులైన తర్వాత ఆయనకు షుగర్ జబ్బు వచ్చేది. అప్పట్లో షుగరు బీపీ అనే శబ్దాలు ఎక్కడ వినిపించలేదు. ఆ షుగర్ ద్వారా తనకు జరిగిన ఓ గొప్ప నష్టం ఏమిటంటే 2 కళ్ళు పోయాయి, గుడ్డివాడైపోయాడు, కిడ్నీలు చెడిపోయాయి, ఆరోగ్యం పూర్తిగా పాడైపోయాది. ఆయన
ఆ పెద్ద ఉద్యోగం ఆయనకు సహాయం చేయలేదు. ఆయన చదువుకున్న పెద్ద విద్య ఆయనకు సహాయం చేయలేదు. ఆ రోజు ఆయన తీసుకున్న లంచం ఆయనకు సహాయం చేయలేదు. దిక్కుమాలిన స్థితిలో నిలబడిపోయాడు. ఏడవడం తప్ప తనకు మిగిలిందంటూ ఏమీ లేదు. ఆ పెద్ద ఉద్యోగంలో ఆయన కూర్చొని తన దగ్గరున్న అటెండర్, సార్ ఇక్కడ సంతకం పెట్టండి అంటే అక్కడ పెట్టాలి, ఇక్కడ పెట్టండి అంటే అక్కడ పెట్టాలి. అంత దరిద్రపు స్థితికి వచ్చాది. బైబిల్ చదివి బైబిల్ కామెంటరీ రాసిన ఆయన పరిస్థితి అంత దిగజారిపోయాది. ఒక్కరోజున ఆ దైవ సేవకుడు ఇంటికి వెళితే ఆయన్ను పిలిపించారు. ఆ దైవ సేవకుడు ఇంటికి వెళితే ఆయన ఏడుస్తూ ఏడుస్తూ ఒక మాట ఆయనతో అన్నాడు. ఆ దైవ సేవకునితో, దైవజనుడా, నా దేవుణ్ణి నేను ఎక్కడ పోగొట్టుకున్నానో నాకు దయచేసి చెప్పు, నేను అక్కడికి వెళ్ళి ఆయన వెతుక్కుంటాను అని మాట్లాడాడు. అంటే దాని అర్థం, ఒక వ్యక్తి దగ్గర నుండి దేవుడు పోతే అతని పరిస్థితి ఎంత దిగజారిపోతుందో. శారీరకంగా అనారోగ్యముతో పీడించబడవచ్చు, మానసికంగా తీరని దుఃఖం తను వేధించవచ్చు, ఆత్మీయంగా పడిపోయి పాపపు స్థితిలో భ్రష్టుడైపోవచ్చు. ఆ రీతిగా దిగజారిపోతారు. దేవుణ్ణి పోగొట్టుకున్నాను, ఆయన ఉపయోగించిన పదం దేవుణ్ణి పోగొట్టుకున్నాను. నేను ఎక్కడ పోగొట్టుకున్నానో నాకు చెప్తే నేను వెతికి ఆయన్ను తెచ్చుకుంటానని మాట్లాడాడు. దైవ జనాంగమా, దయచేసి గమనించాలి. ప్రతి ఉదయం లేచినప్పుడు ఆ కృపగల దేవుని పాదాల చెంత మోకరించి, నా దేవుడు నాతో ఉన్నాడా లేడా అని వెతకడం మనం నేర్చుకోవాలి. ఆయన లేడు అంటే, ప్రభా నేను ఎక్కడ మిమ్మల్ని పోగొట్టుకున్నానో దయచేసి నాకు చూపెట్టండి అని. దేవుణ్ణి పోగొట్టుకోవటానికి పెద్ద పెద్ద పాపాలు ఏమీ చేయాల్సిన పని లేదు, చిన్న తప్పితాలు చాలు. దేవుడు ఎక్కడుంటాడంటే పరిశుద్ధులతో పాటు ఉంటాడు, పరిశుద్ధులతో పాటు ఉంటాడు. నేను ప్రసంగిస్తున్నాను, నేను పరిశుద్ధుడనా? నేను పాడుతున్నాను, నేను పరిశుద్ధుడా? ఆ ఊరు ఈ ఊరు తిరుగుతున్నాను, పరిశుద్ధుడా? అలాగా ప్రసంగించినంత మాత్రాన, పాడినంత మాత్రాన, ఆ ఊరు ఈ ఊరు తిరిగినంత మాత్రాన ఒక వ్యక్తి పరిశుద్ధుడు కాలేడు. క్రీస్తు ప్రశస్తమైన రక్తముతో కడగబడి పాపము చేయకుండా పవిత్రంగా జీవించడమే పరిశుద్ధతకు సూచన. పాపమంటే దాని అర్థం కోపము కూడా పాపమే, అబద్ధము కూడా పాపమే, ఇతరులను గురించి చెడుగా మాట్లాడడం కూడా పాపమే, ఇతరులను వేలెత్తి చూపెట్టడం కూడా పాపమే. ఇలాంటి వారి దగ్గర ప్రభువు ఉండడు. వారు ఈ తప్పుడు పనులు చేసిన కారణాన దేవుణ్ణి పోగొట్టుకుంటారు. దైవ జనాంగమా, మీరు దేవుని బిడ్డలు. దేవుడు మనుషుల దగ్గర కోరుకునేది, నాకు కట్న కానుకలు ఇవ్వండి, మీ భూములు ఇవ్వండి, మీ ఇళ్ళు ఇవ్వండి అని. పరలోకానికి ఉపయోగం లేనటువంటి వాటిని ప్రభువు అడగడు. అలాగ అడిగేవాడు సేవకుడే కాదు. దేవునికి కావాల్సింది మన హృదయం కావాలి, అందులో ఆయన నివాసం చేస్తాడని. మన హృదయాన్ని ప్రభువుకి ఇచ్చేటప్పుడు మన హృదయం పరిశుద్ధంగా ఉండాలి, అందులో ఆయన నివాసం చేస్తాడు. కాబట్టి దేవుని పిల్లలుగా మనలో పరిశుద్ధత లేకపోతే మనం ఎప్పుడైనా దేవుని పోగొట్టుకుంటాం. దేవుడు పోయిన తరువాత మన జీవితం క్రమేణా క్రమేణా ఓ దరిద్రపు స్థితిలోనికి వెళ్ళిపోతుంది. శారీరకంగా, ఆత్మీయంగా, మానసికంగా 3 రీతిలా మనం నష్టపోవలసి వస్తుంది. కాబట్టి భక్తుడు అంటాడు, ఉదయాన్నే లేచి నా దేవుణ్ణి నేను వెతుక్కుంటానని. ఆయన వెతుక్కోవాలి, వెతికి ఆయన సంపాదించుకోవాలి. రెండవ మాట ఆయన అంటున్నాడు, నీ బలమును నీ ప్రభావమును చూడవలెనని పరిశుద్ధాలయమునందు నేనెంతో ఆశతో నీ తట్టు కనిపెట్టి ఉన్నాను అని అంటున్నాడు. దేవుని మందిరానికి దావీదు ఎందుకు వెళ్తున్నాడంటే, నీ బలాన్ని చూడాలి, నేను నీ ప్రభావమును చూడాలి. అందుకని నీ పరిశుద్ధ ఆలయమునందు నేను ఆశతో నీ తట్టు కనిపెడుచున్నాను అని మాట్లాడుతూ ఉన్నాడు. చాలామంది దేవుని మందిరానికి ఎందుకు వెళతారో తెలుసా? చెప్పే భక్తులు కూడా ఈ రీతిగా చెప్తూ ఉంటారు, మీకు అప్పులా,
దేవుడు తీర్చేస్తాడు. మీకు అనారోగ్యమా, దేవుడు బాగు చేస్తాడు. మీకు కోర్టు కేసులా, దేవుడు బాగు చేస్తాడు. మీకు సమస్యల, దేవుడు బాగు చేస్తాడని. నిజమే, అవన్నీ కూడా దేవుడు తీర్చగలడు. అయితే ఒకడు పెండ్లాన్ని చంపి కోర్టుకు పోతే ఆయన న్యాయం చేస్తాడా? ఒకడు తాగటానికి అప్పులు చేస్తే దేవుడు తీరుస్తాడా? బాగా గమనించాలి. ఇటువంటివన్నీ కూడా తప్పుడు మాటలు. రండి, కోర్టు కేసులా, మీకు రుణాలు ఉన్నాయా, అప్పులు ఉన్నాయా, లేకపోతే తగాదాలు ఉన్నాయా, నా దగ్గరికి రండి అని పిలిచే ప్రతివాడు కూడా తప్పుడు బోధకుడే. ఆ రీతిగా కాదు. ఎందుకు ఒక వ్యక్తి సమస్యలో పడ్డాడు అంటే వాని దగ్గరున్న దేవుని పోగొట్టుకున్నాడు కాబట్టి ఆయన్ను వెతికి సంపాదించుకోవాలి. కానీ ఇట్లాంటివన్నీ కూడా ఇస్తాడు రండి అని పిలవకూడదు. ఒకడు తమ్ముని చంపి కోర్టుకు పోయి ఉంటాడు భూమి తగాదాల్లో, అంటే వాని కోర్టు కేసు కూడా దేవుడు తీరుస్తాడా? ఒకడు జూదమాడి అప్పులు పాలైపోయి ఉంటాడు, వాని అప్పులు కూడా దేవుడు తీరుస్తాడా? ఆ రీతిగా కాదు. న్యాయబద్ధమైన పద్ధతిలో తను పనిచేయాలి. అప్పుడు ఏదైనా జరిగితే ప్రభు సహాయం చేస్తాడు. బైబిల్ అంటది, దేవుని మందిరానికి ఎందుకు రావాలి? మందిరమును గురించి భక్తుడైన దావీదు అంటాడు, నీ పరిశుద్ధాలయమునందు అని అంటాడు. ఆలయము మాది కాదు ప్రభా, ఆలయము నీది. ఆ ఆలయము పరిశుద్ధమైంది, అందులో అపరిశుద్ధత ఏమాత్రము లేదు, దానిలో పరిశుద్ధతే ఉంది. నీ పరిశుద్ధాలయమునందు నీ తట్టు నేను ఆశతో చూస్తున్నాను అని అంటున్నాడు. నేను ఎవరి వైపు చూస్తున్నానో తెలుసా? అక్కడ పాడే వాళ్ళ వైపు, ప్రసంగించే వాళ్ళ వైపు కాదు, నీ తట్టే నేను ఆశతో చూస్తున్నాను. ఎందుకో తెలుసా? నీ ప్రభావమును నీ బలమును నేను చూడాలి, అవి నాకు కావాలి అని అడుగుతూ ఉన్నాడు. దేవుని మందిరానికి వెళ్ళే ప్రతి బిడ్డ దేవుని యొక్క ప్రభావము కొరకు, దేవుని యొక్క బలము కొరకు అవి పొందుకోవటానికి వెళ్ళాలి తప్ప ప్రసంగించేవారు, పాడేవారు, వాయించేవారు, కార్యనిర్వాహకులు వాళ్ళని చూడటానికి కాదు. వాళ్ళను చూస్తే తనకు వచ్చేది ఏమీ ఉండదు. ఎలాగ మనం పోయామో అలాగే వాపసు రావాల్సి ఉంటారు. చాలామంది దేవుని సేవకులు ఈ రోజుల్లో దేవుని ప్రభావం, దేవుని బలమును చూడనివ్వడం లేదు. వాళ్ళే గొప్ప భక్తులుగా, వాళ్ళే ఏమో చేసేటట్టుగా, వారే ప్రజలకు రక్షణ ఇచ్చేటట్టుగా, వారే ప్రజలకు స్వస్థతలు కలిగించేటట్టుగా, వారే గొప్ప అద్భుతాలు చేసేటట్టుగా ప్రజలకి ప్రభువుకి మధ్యన అడ్డుగా నిలబడిపోయారు. చాలామంది ఆ విధంగా చేస్తూ ప్రజల దగ్గర సొమ్ముని ఎలాగ లాక్కోవాలి అనే ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. దయచేసి గమనించవలసిన విషయం, నేను కానీ, నా ఇంటివారు కానీ, నీవు కానీ, నీ ఇంటివారు కానీ దేవుని మందిరానికి ఎందుకు వెళ్ళాలంటే ఆయన బలము, ఆయన ప్రభావమును చూడటానికి వెళ్ళాలి. ఆశతో వెళ్ళాలి. దేవుని మందిరానికి వెళ్ళేటప్పుడు ఆశతో వెళ్ళాలి. బాగా గమనించవలసిన విషయం, మందిరానికి వెళ్ళాలి అనే ఆశ ఉన్నటువంటి వాడు ఏం చేస్తాడో తెలుసా? చాలా తొందరగా మందిరానికి వస్తాడు. మందిరములో మొదటి నుండి కూర్చొని ఆ కృపగల దేవుని ఆరాధించి మహిమపరుస్తాడు. దేవుని మందిరానికి రావాలనే ఆశ లేనివాడు ఎప్పుడైనా పోదాంలే, ఎంతసేపు అయినా కానీ పోదాంలే, పాటలు అయిపోని పోదాం, ప్రసంగం అయిపోని పోదాం అని అనుకుంటూ ఉంటాడు. అది ప్రయోజనం లేదు. దేవుని మందిరానికి రావాలని ఆశ ఉండాలి. దేవుని వాక్యం సెలవిస్తాది, ఆశ గల ప్రాణాన్ని దేవుడు తృప్తిపరుస్తాడని. ఆశ అంటే దాని అర్థం, ప్రభువా అమ్మాయి చక్కగుంది, అమ్మాయిని నాకు ఇచ్చి పెళ్లి చేయి అనే ఆశ కాదు. అటువంటి దరిద్రపు పనులు చేయటానికి దేవుడు పని చేయడు. దేవుడు అటువంటి వాటిని వినడు. దైవజనాంగం గమనించాలి. తండ్రి, వాడు చాలా డబ్బు ఉండేవాడు అయిపోయినాడు, నన్ను కూడా డబ్బుండేవానిగా చేయి అని అంటే అట్లాంటి వంటి ప్రార్థన దేవుడు వినడు. అటువంటి కార్యాలు ప్రభు చేయడు. నేను మందిరానికి వెళ్ళేటప్పుడు ఆశతో వెళ్ళాలి. నీ బలం చూడాలి, నీ ప్రభావమును నేను చూడాలి తండ్రి అని దేవుని మందిరానికి వచ్చే ప్రతి బిడ్డ దాని నిమిత్తమై ఆశ కలిగి ఉండాలి.
దేవుని బలం అంటే ఏమిటి? ఎందుకు ఆ భక్తుడు నీ బలమును చూడాలని అంటున్నాడు? బలమనగా హెబ్రీ పత్రిక 4:12 చెప్తాడు, దేవుని వాక్యం సజీవమైనది, బలము కలిగినది అని చెప్పాడు. దేవుని వాక్యము ప్రాణముంది, దేవుని వాక్యానికి బలముంది అని చెప్పాడు. దేవుని మందిరంలోనికి వచ్చే ప్రతి బిడ్డ దేవుని బలాన్ని చూడాలి, అంటే దేవుని వాక్యాన్ని చూడాలి అని దాని అర్థం. ఇక్కడికి వచ్చిన తర్వాత వాక్యాన్ని చూడమంటే బైబిల్ తెరిచి ఇట్లా చూసుకుంటూ వెళ్ళేది కాదు. ఆ వాక్యం నాతో ఏం మాట్లాడుతుందో నేను చూడాలి. ఆ వాక్యము ద్వారా నేను ఎలాగ బలపడాలి అని చూడాలి. ఆ వాక్యం నన్ను ఎలాగ పరిశుద్ధపరుస్తుందో అని చూడాలి. ఆ వాక్యం నా జీవితంలో నాకేం బోధిస్తుందో అని చూడాలి. దేవుని బలం దేవుని వాక్యంలో ఉందని అపోస్తులుడైన పౌలు స్పష్టంగా సెలవిచ్చాడు. కాబట్టి మందిరానికి వచ్చే ప్రతి బిడ్డ కూడా ఆసక్తిగా దేవుని వాక్యం అనే బలము చూడాలి అనే ఆలోచనలో కూర్చోవాలి. ఒక వ్యక్తి జీవితం పాపము నుండి పరిశుద్ధతలోకి మార్చబడాలన్నా, ఒక వ్యక్తి జీవితంలో ఉన్న సమస్యల నుండి విడుదల పొందాలన్నా, ఒక వ్యక్తిని పీడిస్తున్న వ్యాధి నుండి విడుదల పొందాలన్నా, ఒక వ్యక్తిని పీడించే దయ్యపు శక్తుల నుండి విడుదల పొందాలన్నా, మన మధ్యలో శక్తివంతంగా పనిచేసేది దేవుని వాక్యం ఒక్కటే. బైబిల్ ఏమంటుందో తెలుసా? నా వాక్కును పంపి వారు పడి ఉన్న గుంటలో నుండి పైకి లేపుదును, నా వాక్కును పంపి వారిని బాగు చేయుదును అని ప్రభు సెలవిచ్చాడు. దేవుని సన్నిధానంలో కూర్చున్న ఒక్కొక్కరి దగ్గరికి ఆయన బలమైన వాక్యాన్ని, నీలో అనుమానాలు ఉన్నాయి, నీలో క్షమాపణ లేని గుణం ఉంది, నీలో ప్రేమ లేని తనం ఉందని, దేవునికి ఇష్టం లేని కార్యాలన్నీ కూడా వాక్యం మనలో చూపిస్తూ ఉంటారు. ఆ వాక్యం యొక్క బలము మనలో ఉన్న బలహీనతలు, మనలో ఉన్న పనికిరాని కార్యాలు చూపెట్టినప్పుడు నిజంగా నువ్వు పశ్చాత్తాపపడి ప్రార్థన చేయగలిగితే వాక్యం నీలో ఉన్న బలహీనమైన వాటిని తొలగించి నీవు పోగొట్టుకున్న దేవుణ్ణి తిరిగి సంపాదించుకోవటానికి ప్రభు కృప దయచేస్తాడు. నా మాటలు అర్థమైన వారు ఒకసారి హల్లెలూయా చెప్దాం. దేవుని వాక్యం ఆ రీతిగా సెలవిస్తారు. దైవజనాంగమా, దేవుని సన్నిధానంలో కూర్చున్న మనం ఎన్నో పనికిరాని వాటి చేత నింపబడి ఉన్నాము అంటే దేవుని నిజంగా పోగొట్టుకున్నామని అర్థం. బాగా గమనించాలి. ఈరోజు ఉదయం లేస్తూనే నీవు సంతోషంగా ఉన్నావా అని నిన్ను అడుగుతాను. ఎంతమంది చెప్పగలరా మాట? నీవు లేస్తూనే ఉదయాన సమాధానంగా ఉన్నావా అని అడిగితే ఎంతమంది బిడ్డలు చెప్పగలరు నేను సమాధానంగా ఉన్నానండి అని? ఈ ఉదయాన లేచిన వెంటనే నీ కుటుంబంలో అందరితో నీవు ఐక్యతగా ప్రేమగా ఉన్నావా అని అడిగితే ఎంతమంది చెప్పగలరా మాట? మేము ఐక్యంగా ప్రేమగా ఉన్నామని. ఎన్నో లోట్లు మనం చెప్తూ ఉంటాం. దైవ జనాంగమా, ఆలోచించవలసిన విషయం, ఆ బలహీనమైనవన్నీ కూడా నీ కుటుంబంలో నీలో పనిచేస్తూ ఉన్నాయి అంటే దాని అర్థం దేవుని మందిరానికి వెళ్ళేటప్పుడు దేవుని బలమును చూడాలనే ఆశ లేదు మనకి. ఆ ఆశ లేని కారణాన దేవుని బలం మనలో పని చేయలేకపోతూ ఉంది. ఈ దినాన కృప కలిగిన దేవుడు తన వాక్యము ద్వారా, ఆయన బలమైన వాక్యము ద్వారా మనల్ని దర్శించటానికి సిద్ధంగా ఉన్నాడు. ఆయన అంటున్నాడు, నీ బలమును నేను చూడాలని. ఆయన వాక్యాన్ని జాగ్రత్తగా మనం వింటే, ఆ వాక్యాన్ని జాగ్రత్తగా మనము చూస్తే, ఆ వాక్యం మన జీవితంలో ఎన్నో గొప్ప కార్యాలు చేయటానికి దేవుడు కృప దయచేస్తాడు. నమ్మిన వారు హల్లెలూయా చెప్దాం. హల్లెలూయా. నా జీవితం మారటానికి వాక్యమే సహాయం చేశాది. నా జీవితంలో ఉన్న ప్రతి రోగము నుండి విడుదల పొందటానికి వాక్యమే సహాయం చేశాది. నా జీవితంలో నా కుటుంబాన్ని పోషించుకోవటానికి వాక్యమే సహాయం చేశాది. నా కుటుంబంలో ఉన్న వారందరితో ఐక్యంగా ప్రేమగా ఉండటానికి వాక్యమే సహాయం చేశాది. అనేకులకు సువార్త ప్రకటించుటకు వాక్యమే సహాయం చేశాది. ఎవరి వాక్యము? దేవుని యొక్క బలము. దేవుని యొక్క బలాన్ని నేను చూడటానికి ఆశించినప్పుడు ఆ బలమైన వాక్యం
నా జీవితంలో మార్పు పొందటానికి, నా కుటుంబంలో దేవుడు కార్యము చేయటానికి, దేవుని వాక్యాన్ని లోకానికి ప్రకటించుటకు ఎన్నో కార్యాలలో బలమైన వాక్యం నాకు సహాయము చేస్తూ వచ్చారు. దైవ జనాంగమా, నాకు సహాయము చేసిన దేవుని బలమైన వాక్యం ఈరోజు ఈ స్థలములో కూర్చున్న ప్రతి వారికి సహాయము చెయ్యగలదు. హల్లెలూయా. చేయగలదు, అందులో సందేహం లేనే లేదు. వాక్యం ఒక్కరికి అందుబాటులో ఉండి ఇంకొకరికి అందుబాటులో ఉండకపోయే ప్రసక్తి లేనే లేదు. అందరినీ ప్రభు ప్రేమిస్తున్నారు. అయితే దేవుని మందిరానికి వచ్చినప్పుడు ఆశతో ఆయన బలాన్ని చూడాలనే ఆలోచన మనకు ఉండాలి. రెండవ మాట అంటున్నాడు దావీదు గారు, నీ ప్రభావమును నేను చూడాలని ఉంది. మందిరానికి ఎందుకు వస్తున్నానంటే ఆశతో నీ ప్రభావమును చూడాలి అని అంటున్నాడు. ప్రభావము అనేటటువంటి దానికి శక్తి అని చెప్పచ్చు, లేకపోతే ఆయనకున్న గొప్పతనం అని చెప్పచ్చు. దైవ జనాంగమా, అయితే ప్రభావము అనే దాన్ని గూర్చి భక్తుడు దావీదే అంటాడు, దేవా నీవు ప్రభావమును వస్త్రముగా ధరించి ఉన్నావు అని అన్నాడు. అంటే కృపగలిగిన దేవుడు యేసయ్య ప్రభావాన్ని వస్త్రముగా ధరించుకున్నాడు. ఆయన ధరించిన వస్త్రము యొక్క పేరు ప్రభావము అని చెప్పచ్చు. ఒక రోజున యాయీరింటికి యేసు ప్రభుల వారు వెళుతుంటే 12 సంవత్సరాల నుండి రక్తస్రావపు వ్యాధి కలిగిన ఒక స్త్రీ, ఆమె ఎక్కడెక్కడో తిరిగి వైద్యం చేయించుకున్నది. ఆమె రక్తధార కట్టలేదు, డబ్బులన్నీ ఖర్చు చేశారు, ఆరోగ్యం కుదర్చబడలేదు. ఇంటి వాళ్ళు ఆమెను గుర్చి విసుక్కుంటూ ఉన్నారు. నెమ్మది లేదు ఆవిడికి, ఆరోగ్యం లేదు, ఉన్న డబ్బులు ఖర్చు అయిపోతున్నాయి. ఇంట్లో ఉన్నవారు విసుక్కుంటున్నారు. నెమ్మది లేని పరిస్థితి ఆవిడికి, చాలా ఇబ్బంది పడుతూ ఉంది. దైవ జనాంగమా, ఒక రోజున యేసు ప్రభుల వారు ఆ పట్టణంలో వెళుతూ ఉన్నాడు. ఆయన గూర్చే అక్కడక్కడ జరిగిన కార్యాలు విన్నదావిడ. ఆమె అనుకుంటుంది, ఆయన ముందుకెళ్ళి నిలబడటానికి నాకు ధైర్యం చాలదు, నేను స్త్రీని. ఆయన ముందుకెళ్ళి నాకున్న ఈ దరిద్రపు రోగాన్ని చెప్పుకోవటానికి వీలు కాదు, నాకున్నటువంటి సమస్యలు ఆయనతో చెప్పుకోవటానికి అవకాశం లేదు, నేను ఆయన వస్త్రాన్ని ముట్టుకుంటే చాలు అని విశ్వసించారు, అని నమ్మారు, అని విశ్వసించారు. ఆశతో ఆమె ఆయన వస్త్రాన్ని ముట్టుకుంటే చాలు అనుకునిందంతే. ఆమె ప్రజల చుట్టూ, ప్రభు చుట్టూ ఉన్నప్పుడు ఎక్కడో మార్గం సరిచేసుకొని వెళ్ళి ఆయన వస్త్రాన్ని ముట్టారు. బైబిల్ చెప్తా, అక్కడ ఆగిపోయి యేసు ప్రభు అంటున్నాడు, ఎవరో నన్ను ముట్టారు, నాలో నుండి ప్రభావము బయటికి వెళ్ళింది అని చెప్పాడు. శిష్యులు అంటున్నారు, ప్రభా ప్రజలందరూ నీ మీద క్రిక్కిసి పడుతున్నారు, ఎవరో నన్ను తాకారంటారు ఏంటి? అందరు ఇప్పుడు కూడా పడుతున్నారు, లేదు నన్ను ఎవరో తాకారని. దైవ జనాంగమా, మనం చాలా మంది ఈ స్థలంలో ఉండొచ్చు. అయితే ఆశతో ఆయన వస్త్రాన్ని, ఆయన ప్రభావాన్ని ముట్టగలిగితే రక్తస్రావపు వ్యాధి ఆగిపోయే అవకాశాలు ఉన్నాయి. బాగా గమనించవలసిన విషయం, ఏ జబ్బైనా ఆగిపోయే అవకాశాలు ఉన్నాయి, ఏ సమస్య అయినా తీరిపోయే అవకాశాలు ఉన్నాయి. ఆయన వస్త్రమును తాకితే దానర్థం ఆయన ప్రభావమును వస్త్రముగా ధరించుకున్నాడు. ఆ స్త్రీ తన రోగాన్ని చెప్పటానికి జడిసాది, తాను బాగా బలహీనరాలైపోయా. ఆ ప్రజల ముందు వెళ్ళి ప్రభు ఎదుట నిలబడటానికి భయపడ్డది. అయితే ఆమెకున్న భయం మంచిదే, ప్రభు వస్త్రాన్ని ముట్టడానికి ధైర్యం తెచ్చుకున్నది. ఆశతో ప్రజలందరినీ తోసుకుంటూ వెళ్ళి ఆయన వస్త్రాన్ని ముట్టుకున్నది. బైబిల్ సెలవిస్తారు, వెంటనే ఆమె రక్తధార కట్టెను. హల్లెలూయా, హల్లెలూయా. దైవ జనాంగమా, యేసు ప్రభుల వారు ఉన్నారు, మీరు నమ్ముతారు, నేను నమ్ముతాను. ఆయన వస్త్రమును ధరించి ఉన్నాడు, మీరు నమ్ముతారు, నేను నమ్ముతాను. ఆయన వస్త్రములో ప్రభావం ఉంది, అది నమ్మాలి. ఈ రోజున ఆయన ప్రభావాన్ని చూడాలనే ఆశ కలిగిన ప్రతి ఒక్క బిడ్డకు ఆయన ప్రభావము పనిచేసే దినమేది. దేవుని మందిరానికి వచ్చే ప్రతి బిడ్డ కూడా అదే ఆశతో రావాలి, అదే ఉద్దేశంతో రావాలి. దేవుని వాక్యం ఆ రీతిగా సెలవిస్తారు. అక్కడ చెప్పబడిన కార్యము రక్తధార కట్టెను అని ఉంది. అంటే దాని అర్థం ప్రభుని నమ్ముకున్న ప్రతి బిడ్డలో
యేసు ప్రభుల వారి రక్తం ఉంది. బైబిల్ సెలవిస్తారు, ఆయన సిల్వలో కార్చిన రక్తము చేత మనందరి పాపములు కడిగి శుద్ధీకరించబడ్డాయని. అంటే మనందరిలో కూడా యేసు ప్రభుల వారి రక్తం ఉంది. ప్రభువా నన్ను క్షమించమని ప్రభు దగ్గర ప్రార్థన చేసి పాపం వదిలిపెట్టిన ప్రతి ఒక్క వ్యక్తిలో క్రీస్తు రక్తం ఉంది. ఆ రక్తము నిల్వ ఉండాలి. నా శరీరంలో రక్తం ఉంది కాబట్టి నేను బ్రతికున్నా, నేను ఆ పని ఈ పని చేస్తున్నా, మాట్లాడుతున్నా, చూస్తున్నాను, వింటున్నాను, అక్కడికి ఇక్కడికి తిరుగుతున్నాను. నా శరీరంలో రక్తము లేకపోతే నేను చచ్చిన వాడితో సమానం. నేను మాట్లాడలేను, నేను తిరగలేను, నేను పని చేయలేను. దేవుని సముఖంలో కూర్చున్న ప్రతి బిడ్డ ఆలోచించవలసిన విషయం, యేసు ప్రభు రక్తం మనలో ఉంటే పాపము చెయ్యవు, పాపము చెయ్యవు, పాపము చెయ్యవు. యేసు ప్రభు రక్తము నీలో ఉంటే పాపము చెయ్యవు. పరిపూర్ణమైన పరిశుద్ధత కలిగి జీవించటానికి దేవుడు కృప దయచేస్తాడు. యేసు ప్రభు రక్తము నీలో ఉంటే అబద్ధము చెప్పవు. యేసు ప్రభు రక్తము నీలో ఉంటే ఇతరులను బాధపరచవు. యేసు ప్రభు రక్తము నీలో ఉంటే ఇతరులకు అన్యాయం చేయవు. యేసు ప్రభు రక్తము నీలో ఉంటే ఏ మాత్రము అపవిత్రమైన కార్యము నీవు చేయవు. కారణం యేసు ప్రభు రక్తము నీలో ఉంది కాబట్టి. ఒకప్పుడు పాపము ప్రభు దగ్గర వచ్చి ఒప్పుకొని విడిచిపెట్టింది వాస్తవమే. బాప్తిసాలు కూడా తీసుకున్నాము. తిరిగి మనము తప్పులు చేస్తున్నామంటే దాని అర్థం మనలో నుండి క్రీస్తు రక్తం వెళ్ళిపోతూ ఉంది. రక్తస్రావపు వ్యాధి నీకు కూడా ఉంది. నీ రక్తం పోలే, యేసు ప్రభు రక్తం నీలో నుండి పోతూ ఉంది. ప్రభు రక్తం నీలో నుండి పోయిన కారణాన తిరిగి మొదటి స్థితికి వచ్చేసావు. మోసాలు చేస్తున్నావు, అన్యాయాలు చేస్తున్నావు, అక్రమాలు చేస్తున్నాం, వ్యభిచారాలు చేస్తున్నాం, దొంగతనాలు చేస్తున్నాం, ఇతరి సొమ్మును అక్రమంగా సంపాదించుకుంటున్నాం. ఈ చెడు కార్యాలన్నీ మళ్ళా లోపలికి వచ్చాయి. కారణం క్రీస్తు రక్తం నీలో నుండి బయటికి వెళ్ళిపోయాది. రక్తస్రావపు వ్యాధి నీకు కూడా ఉంది. ఈ రోజున ఆయన ప్రభావము మన మధ్యలో ఉన్నది. ఆయన ప్రభావం మన మధ్యలో ఉంది. భక్తుడైన దావీదు అంటున్నాడు, ప్రభువా నేను నీ పరిశుద్ధ మందిరంలో ఆశతో కనిపెడుతున్నాను. ఎందుకో తెలుసా? నీ బలమును చూడాలని, నీ ప్రభావమును చూడాలని. దైవ జనాంగమా, ఈ రోజున ప్రభావమును వస్త్రముగా ధరించిన యేసయ్య రక్తస్రావపు వ్యాధి కలిగిన వ్యక్తుల మధ్యలో ఆయన సంచారం చేస్తూ ఉన్నాడు. క్రీస్తు రక్తాన్ని పోగొట్టుకుని తిరిగి పాపంలో పడ్డటువంటి వ్యక్తుల మధ్యన ఆయన సంచారం చేస్తూ ఉన్నాడు. ప్రభువా ఆ స్త్రీ నిన్ను ముట్టినట్టుగా, నీ వస్త్రపు చెంగును ముట్టినట్టుగా నేను కూడా నీ వస్త్రపు చెంగును ముడతాను. మా మధ్యలో ప్రభావమును వస్త్రముగా ధరించి సంచారము చేస్తున్న మిమ్మల్ని నేను ఈరోజు తాకుతాను. ప్రభువా నాలో మీ రక్తము నిల్వ ఉండా, నాలో రక్తస్రావపు వ్యాధి జరగకూడదని ప్రభుని అడగాలి. దైవ జనాంగమా గమనించాలి, చాలా మంది ప్రభుని నమ్ముకున్న బిడ్డలు ఇష్టానుసారంగా జీవించేదానికి అలవాటు పడిపోయారు. ఇష్టానుసారంగా లెక్కలేలన్నీ తప్పులు చేసుకుంటూ జీవించేకి అలవాటు పడిపోయారు. కుటుంబ ప్రార్థన లేదు, వ్యక్తిగతమైన ప్రార్థన లేదు, ఓ పరిశుద్ధమైన జీవితాన్ని జీవించాలని లేదు. తాను ప్రార్థన చేస్తూ ఇతరులను కూడా ప్రార్థన చేయించాలి అనే ఆలోచన లేదు. నశించిపోతున్న వ్యక్తులు 10 మంది కనిపించినా 100 మంది కనిపించినా వారితో కలిసి ఆడుకోవడం, పాడుకోవడం, మాట్లాడుకోవడమే సరిపోతుంది. నశించిపోతున్న ప్రజలకు సువార్త చెప్పాలనే ఆలోచన లేదు. కారణం రక్తస్రావపు వ్యాధితో యేసు ప్రభుల వారి రక్తం నీలో నుండి బయటికి వెళ్ళిపోతూ ఉంది. అందుకే దైవికమైన చింతన ఏమాత్రం లేదు, పాప భీతి ఏమాత్రము లేదు, పరిశుద్ధంగా జీవించాలనే ఆలోచన లేవు. వింటున్న తల్లి, నా ప్రియమైన తండ్రి, దేవుని సముఖంలో కూర్చున్న నీలో పరిశుద్ధత పోయి అపరిశుద్ధత ఆవరించాదేమో, దేవుని గుణ లక్షణాలు పోయి దయ్యపు లక్షణాలు వచ్చాయేమో, ఒక మంచి క్రైస్తవుడిగా జీవించవలసిన నీవు క్రైస్తవ వేషాన్ని వేసుకొని నటిస్తూ ఉన్నావేమో. దేవుని సముఖంలో కూర్చున్న బిడ్డలు ఆలోచించాలి. ఇటువంటి బలహీనమైన కార్యాలు నీలో ఉంటే
నా ప్రభు ఈ రోజున ప్రభావమును వస్త్రముగా ధరించుకొని మన మధ్యలో ఆయన సంచారం చేస్తూ ఉన్నాడు. ఆ స్త్రీ ఎంత భయముతో, ఎంత దిగులుతో, విచారముతో కృంగిపోయిన స్థితిలో ఉన్న ఆమె తన విశ్వాసాన్ని కూడగట్టుకున్నది, ధైర్యాన్ని కూడగట్టుకుంది. ఈ ప్రజలందరినీ తోసుకుంటూ వెళ్ళి యేసు ప్రభుల వారిని తాకినట్టుగా నీ ముందు అడ్డుగా ఉన్న ప్రతి పాపమును విడిచిపెట్టి ప్రభావము వస్త్రముగా ధరించిన యేసయ్యని ఈ రోజున తాకితే ఆ రక్తం నీలో తిరిగి ఆగిపోతా. యేసు ప్రభు రక్తం నీలో నిల్వ ఉండటానికి ప్రభు కృప దయచేస్తాడు. నా మాటలు అర్థమైన బిడ్డలు ఒకసారి హల్లెలూయా చెప్దాం. హల్లెలూయా. దేవుడా గొప్ప కార్యం మనందరి జీవితంలో జరిగించని నమ్మదగిన దేవుని యొక్క మహా కనికరం మన మీద ఉంది. భక్తుడు ఆ రీతిగా చెప్తున్నాడు. మూడవ మాట ఏమంటున్నాడు తెలుసా? నీళ్లు లేక ఎండి ఉన్న దేశమందు నా ప్రాణము నీ కొరకు తృష్ణగొని ఉన్నది, నా ప్రాణము నీ కొరకు తృష్ణగొని ఉన్నది అంటాడు. నీళ్లు లేక ఎండి ఉన్న దేశమందు నా ప్రాణం నీ కొరకు తృష్ణగొనుచున్నది అని చెప్పాడు. దేశమంతా నీళ్లు లేవు ప్రభువా, ఎక్కడికైనా నీళ్లు లేవు, అయితే నా ప్రాణము నీ కోసం దప్పికగుంటూ ఉంది అని చెప్పాడు. నీళ్లు లేని దేశం ఏమైతుందో తెలుసా? కరువుతో పీడించబడతారు. కరువు ఏ దేశంలో ఉందో ఆ దేశంలో ఉన్న ప్రజలు దేశాన్ని వదిలిపెట్టి వలస వెళ్ళిపోతారు. లేక ఉన్నటువంటి వారు వాణ్ణి వీణ్ణి దోచుకోవటానికి ప్రయత్నం చేస్తారు. షోమ్రోను పట్టణంలో 3.5 సంవత్సరం భయంకరమైన కరువు వచ్చారు. ఆ దినాన గాడిద తల ఖరీదు కమ్మారు, పావురము రెట్ట ఖరీదు కమ్మారు. ఓ తల్లి తన పిల్లల్ని చంపి తిన్నది. అంత కఠోరమైన కరువు మనిషికి ఇంగిత జ్ఞానమును నశింపచేస్తుంది. ఏం తినాలి, ఎలాగ బతకాలనే ఆలోచన తప్ప ఏం చేస్తున్నామనే ఆలోచన లేకుండా చేస్తారు. అటువంటి భయంకరమైన కరువు. దావీదంటున్నాడు, దేశంలో ఎక్కడ నీళ్లు దొరకడం లేదు, కరువు వచ్చేసారు, నాలుకలు పిడచగట్టుకుపోతున్నాయి, దప్పిచేత ప్రజలు నాశనం చనిపోతున్నారు. నేనైతే అటువంటి పరిస్థితులలో నా ప్రాణము నీ కొరకు దప్పికగొన్నది అని మాట్లాడుతూ ఉన్నాడు. దైవ జనాంగమా, ఈ స్థలంలో భక్తుడు చెప్తున్నది శరీర సంబంధమైన దప్పికను గురించి మాట్లాడడం లేదా. ఆయన దేశంలో నీళ్లు లేవు అంటే దాని అర్థం వాక్యము లేదు, పరిశుద్ధాత్మ లేదు. ఎక్కడ దేశంలో వాక్యం శబ్దం వినిపించడం లేదు, పరిశుద్ధాత్మ శబ్దం వినిపించడం లేదు. దేశంలో శబ్దాలు రకరకాలుగా ఉన్నాయి. అక్కడ దేవుడున్నాడు, ఇక్కడ దేవుడున్నాడు, ఇక్కడ ఈ పాపం ఉంది, అక్కడ పాపం ఉంది, ఇక్కడ ఈ సంతోషం, అక్కడ ఆ సంతోషం అని ప్రజలు శబ్దాలు చేస్తూ ఉన్నారు. అయితే నీళ్లను గూర్చిన శబ్దాలు లేవని మాట్లాడుతూ ఉన్నారు. ఎక్కడ నీళ్లు లేవండి, దయచేసి గమనించాలి. ఎఫెసీ పత్రిక 5:25-27 వచనాలు, యోహాను సువార్త 7:37-39 వచనాలు. ఎఫెసీ పత్రికలో పౌలు గారు అంటున్నారు, వాక్యమును ఉదకము అని చెప్పాడు. యేసు ప్రభుల వారు పరిశుద్ధాత్మని నీళ్లు అని చెప్పాడు. అంటే దేశంలో చూస్తే నీళ్లు లేవు, వాక్యము లేదు, పరిశుద్ధాత్మ లేదు, వాళ్ళిద్దరూ లేరు. ఇంకా అన్నీ ఉన్నాయి, అన్ని మోసాలు ఉన్నాయి, అన్ని అక్రమాలు, అన్యాయాలు, అఘాయిత్యాలు, అరాచకాలు అన్నీ ఉన్నాయి. దేశంలో నీళ్లు లేవు దేవా, నేనైతే నీ కొరకు దప్పికగొన్నా, నీవు నాకుంటే చాలని చెప్పి అంటున్నాడు. నీవు నాకుంటే నా దప్పిక తీరుతా. ఒక మనుషుడు అన్నం లేకుండా 40 రోజులు బ్రతకగలడు, 50 రోజులు కూడా బ్రతకగలడు. నీళ్లు లేకుండా 8వ దినం వరకు బ్రతకలేడు, చచ్చిపోతాడు. ఈయన అంటున్నాడు, దేశంలో నీళ్లు లేవు, చాలామంది చచ్చిపోతున్నారు, వాక్యము లేక, పరిశుద్ధాత్మ లేక చనిపోతున్నారు. నేనైతే నీ కొరకు తృష్ణగొంటున్నాను, దప్పికగొంటున్నాను, మీరు నాకు కావాలి. ఆ ఆసక్తి మనకు కావాలి. ఈ డబ్బు, ఉద్యోగము, వ్యాపారము ఇవన్నీ కూడా ఈ లోకంలో మనకు ఉపయోగపడతాయి. అయితే మనల్ని పరలోకానికి చేర్చేది యేసు ప్రభు ఒక్కడే. మన పాపాన్ని క్షమించేది యేసు ప్రభు ఒక్కడే.
మనకు పరిశుద్ధతనిచ్చేది యేసు ప్రభు ఒక్కడే. ఆయన కొరకు మనము తృష్ణగొని బ్రతకాలి. సమాధానం ఇచ్చేది యేసు ప్రభు ఒక్కడే. నిన్ను ఐశ్వర్యవంతునిగా చేసేది యేసు ప్రభు ఒక్కడే. ఆయన అంటున్నాడు, నన్ను ప్రేమించు వారిని నేను ప్రేమించేదను, నన్ను ప్రేమించు వారిని ఆస్తికి కర్తలనుగా చేయుదును. హల్లెలూయా. నేను ఐశ్వర్యవంతునిగా చేసేది ఆయనే. కొరింథీ పత్రిక 8వ అధ్యాయం వాక్యం ఈ రీతిగా సెలవిస్తారు, దరిద్రులను ధనవంతులనుగా చేయుటకు ఆయన దరిద్రుడుగా పుట్టెను అని వాక్యం సెలవిస్తారు. 2015 సంవత్సరాల క్రిందట యేసు క్రీస్తు ప్రభులవారు బెత్లెహేములో పశువుల పాకలో పుట్టాడని వాక్యం సెలవిస్తారు. ఆ దరిద్రపు స్థితిలో ప్రభు పుట్టుటకు గల కారణం దరిద్రుడైన నన్ను ధనవంతునిగా చేయటానికి, ఐశ్వర్యవంతునిగా చేయటానికి. వాక్యంలో చెప్పబడినటువంటి మాట. ఎందుకు ఆయన సిలువలో దెబ్బలు తిన్నాడు, ఎందుకు ఆయన కొరడాలతో కొట్టారు? యెషయా 53వ అధ్యాయం ఆ తరువాత 1 పేతురు 2:22లో చెప్పబడి ఉంది, ఆయన పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత కలుగును. దేవుడు స్వస్థత ఇవ్వటానికి దెబ్బలు తిన్నాడు. వాక్యం ఆ రీతిగా సెలవిస్తారు. యేసు ప్రభు ఎందుకు మనుషుడుగా పుట్టాడు? లూకా 19వ అధ్యాయం 1 తిమోతి 1:15 వాక్యం సెలవిస్తారు, నశించిన దానిని వెదకి రక్షించుటకు మనుష్య కుమారుడు ఈ లోకమునకు వచ్చెను అనున్నటువంటి మాట నమ్మదగినదని చెప్పాడు. పాపము చేత నాశనమైపోతున్న ప్రజల నిమిత్తమై యేసు క్రీస్తు ప్రభులవా మనుష్యుడుగా పుట్టాడని వాక్యం సెలవిస్తారు. దైవ జనాంగమా, నా పాపాన్ని పోగొట్టి నా శరీరంలో ఉన్న రోగములను తొలగించి నన్ను పీడించే దరిద్రము నుండి ఐశ్వర్యవంతునిగా చేసే యేసు క్రీస్తు ప్రభు కొరకు నేను దప్పికగొన్నాను. హల్లెలూయా. ఆయన నా దప్పికను తీర్చేవాడు, నా పేదరికాన్ని తొలగించేవాడు, నా రోగమును బాగు చేసేవాడు, నా పాపమును తీసివేసేవాడు. ప్రపంచంలో ఏ వ్యక్తి కూడా ఈ కార్యములు నా జీవితంలో చేయలేడు. ప్రభుత్వాలు మారుతూ ఉన్నాయి, పరిపాలకులు మారుతూ ఉన్నారు, ఎందరో ఎన్నో ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. అయితే మనుష్యుని వాని పాపము నుండి విడిపించగలిగిన వాడు ఏ ఒక్కడు లేడు. ప్రపంచంలో నాయకులు మారుతూ ఉన్నారు, చట్టాలు మారుతూ ఉన్నాయి. అయితే ప్రజలను పీడిస్తున్న రోగాల నుండి విడుదల కలిగించేవాడు ఏ ఒక్కడు లేనే లేడు. హల్లెలూయా. యేసు ఒక్కడే, యేసు ఒక్కడే. బైబిల్ సెలవిస్తా భక్తుడు దావీదు అంటున్నాడు, దేశంలో నీళ్లు లేవు, లోకములో వాక్యము లేదు, లోకములో పరిశుద్ధాత్మ కనిపించడం లే. అయితే నీ మందిరములో నీ కొరకు నేను దప్పిక గొని ఉన్నాను, తృష్ణ గొని ఉన్నాను. నా దప్పిక తీర్చండి, నా పేదరికాన్ని తొలగించండి, నా దప్పిక తీర్చండి, నా పాపమును తీసివేయండి, నా దప్పిక తీర్చండి, నా రోగము నుండి విడుదల దయచేయండి యేసయ్యా. ఈ కార్యం నాలో జరిగించమని ప్రభుల వారిని అడగాలి. దేవుని మందిరములకు వచ్చే ప్రతి బిడ్డ, ఒక మనిషి దప్పిక కొన్నప్పుడు నీళ్ళ కొరకు ఎంత తాపత్రత పడతాడో, మందిరంలోకి వచ్చిన ప్రతి బిడ్డ దేవుని కొరకు అంత తాపత్రత పడాలి. ఆ కృప కలిగిన దేవుడు నా దప్పికను తీర్చాలి. నా పాపము నుండి, నా వ్యాధి నుండి, నాకున్న శాపాల నుండి, నాకున్న చెడు పరిస్థితుల నుండి నాకు విడుదల దయచేసి స్వామి, మీరు నాకు కావాలని దప్పిక, ఆ దప్పిక మనం కలిగి ఉండాలి. దేవుడు కార్యం జరిగించే దేవుడు. దైవ జనాంగమా, గమనించవలసిన విషయం, 13 ఏళ్ళు అయింది పెళ్ళై, సంతానం లేదు ఆవిడికి. ఆమె గురించి సంఘమంతా ప్రార్థన చేశారు. దేవుని మహాకృప, ఆమెకు చక్కటి బిడ్డను దేవుడు ప్రసాదించాడు. ఆ బిడ్డ పెరిగి పెద్దవాడై బెంగళూరులో ఇప్పుడు సేవ చేస్తూ ఉన్నాడు. దేవుని కనికరం, మా ముందే ఆ బిడ్డను కన్నది, మా ముందే ఆ బిడ్డ పెరిగి పెద్దవాడయ్యాడు, మా ముందే ఇప్పుడు ఆ బెంగళూరు పట్టణంలో సేవ చేస్తూ ఉన్నాడు. దేవుడు నిజంగా ఎటువంటి అసాధ్యమైన కార్యమునైనా సాధ్యపరచగల దేవుడు ఆయన. ఆయనకు అసాధ్యమైనది ఏమీ లేదు. అయితే ఆయన కొరకు తృష్ణ కొనాలి, దప్పిక కొనాలి. నా ప్రభు నాకు కావాలి, నా ప్రభు నాకు కావాలి, నా పాపం నుండి విడిపించేవాడు, నా రోగం నుండి విడిపించేవాడు, నా దరిద్రపు స్థితి నుండి ఆయన నన్ను తొలగించేవాడని ఆయన కొరకు దప్పిక కొన్న మనిషిలాగా తాపత్రత పడాలి. దేవుడు అప్పుడు కార్యం చేస్తాడు.
దేవుడు నిజంగా మన మధ్యలో ఉన్నాడు. ఆయన బలము కలిగిన తన వాక్యాన్ని, ప్రభావము కలిగిన తన వస్త్రాన్ని, మన దప్పికను తీర్చే ఓ గొప్ప వ్యక్తిగా ఆ కృపగల దేవుడు మన మధ్యలో ఉన్నాడు. ఆయన వేడుకుందామా? దయచేసి అందరూ మోకరిద్దాం, లేచి నిలబడదాం. లేకపోతే అందరం లేచి నిలబడదాం. లేచి నిలబడి ప్రభు ఆత్మ మిమ్మల్ని ప్రేరేపించిన రీతిగా ఆయన పాదముల చెంత మొరపెడదాం. ప్రభా, నా పట్ల మీరు కనికరాన్ని చూపెట్టమని. ఆశ్చర్యాలు అద్భుతాలు చేసే దేవుడు ఈరోజు కూడా మన జీవితంలో ఆశ్చర్యము అద్భుతము చేయని. నోరు తెరిచి ప్రతి వారు కూడా మొరపెడదాం. హల్లెలూయా. యేసయ్యా, నా పట్ల కనికరాన్ని చూపెట్టమని. నమ్మదగిన దేవా, నా పట్ల కనికరాన్ని చూపెట్టమని. ప్రభా, దయచేసి స్వామి, నీ మందిరంలో నేను వచ్చాను. వేకువని నిన్ను వెదికేది నాకు నేర్పించండి. ఉదయాన్ని నిన్ను వెదికేది నేర్పించండి తండ్రి. నా జీవితంలో ఉన్న చెడు కార్యము ద్వారా నిన్ను పోగొట్టుకున్నాను ప్రభువా, నిన్ను పోగొట్టేసాయా. ప్రతి వారు నోరు తెరిచి మొరపెడదాం. అద్భుతాలు చేసే దేవుడు ఆయన, ఆశ్చర్యాలు చేసే దేవుడు ఆయన. హల్లెలూయా. నోరు తెరిచి మొరపెడదాం, నోరు తెరిచి మొరపెడదాం. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. కనికరంగల దేవా, ఓ లార్డ్, ఐ ప్రైజ్ యు అయ్యా. హల్లెలూయా. గట్టిగా పశ్చాత్తాపంతో ఎన్నో పర్యాయాలు మీ మందిరానికి వచ్చాను, కానీ ప్రభా, మీ మందిరంలో ఆశతో కనిపెట్టింది లేదయ్యా. మామూలుగా వచ్చి నీ బలము కొరకు, నీ ప్రభావాన్ని కావాలని ఆశతో కనిపెట్టింది లేదయ్యా. ఈరోజు నీ బలం నాకు కావాలి, నీ ప్రభావం నాకు కావాలి. యేసయ్యా, 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 యేసయ్యా. నోరు తెరిచి మొరపెడదాం, పశ్చాత్తాపంతో మొరపెడదాం. దేవుడు మన మధ్యలో కార్యం చేయని. యేసయ్యా, నీళ్లు లేక ఎండి ఉన్న దేశంలో అయ్యా, దేశంలో నీ వాక్యం కనిపించడం లేదు. దేశంలో ప్రభా పరిశుద్ధాత్మ కనిపించడం లేదు. నేను నీ కొరకు తృష్ణగొని ఉన్నానయ్యా, నీ కొరకు దప్పికొన్నాను ప్రభా. హల్లెలూయా. మధ్యలో కార్యం జరిగించాలి దేవా. నా దేవుడవు నీవే, నా దేవుడవు నీవే. నన్ను పాపంలో నుండి విడిపించు, రోగంలో నుండి స్వస్థత దయచేయి, పేదరికం నుండి ఐశ్వర్యంలోకి నడిపించు. నా దారిద్ర్యం తొలగిపోవాలి, నా దారిద్ర్యం తొలగిపోవాలి. నా పాపము శాపము నన్ను విడిచిపోవాలి యేసయ్యా. హల్లెలూయా. నోరు తెరిచి అడుగుదాం, నోరు తెరిచి అడుగుదాం, నోరు తెరిచి అడుగుదాం. గ్లోరీ, గ్లోరీ, గ్లోరీ. యేసయ్యా, 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 యేసయ్యా. రిదలబన శబర కబలరబ. ఓ గ్లోరీ, గ్లోరీ, గ్లోరీ. బ్రదర్, నోరు తెరిచి అడుగుదాం. అయ్యా, నా పేదరికం పోవాలి, పోవాలి, పోవాలి. నీ కొరకు నేను తృష్ణగొని ఉన్నాను. నీవే నా సమస్యను దయచేసే దేవుడు. హల్లెలూయా. నా జీవితంలో కార్యం చేయాలి. జీసస్, జీసస్, జీసస్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. యేసయ్యా, 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 యేసయ్యా. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. థ్యాంక్ యూ జీసస్. ఓ జీసస్. 12 ఏళ్లుగా బాధపడుతున్న తల్లి విశ్వాసంతో ధైర్యంగా ప్రభువుని వెళ్ళి తాకినట్టుగా ఈరోజు విశ్వాసంతో నీకున్న ఏ బలహీనత అయినా దేవుడు నాకు పరిపూర్ణమైన స్వస్థత ఇస్తాడు అని విశ్వాసంతో ఆయన తాకుదాం, విశ్వాసంతో ఆయన వేడుకుందాం. హల్లెలూయా, హల్లెలూయా. దారిద్ర్యాన్ని తొలగించటానికి దరిద్రుడుగా పుట్టిన యేసయ్య మన మధ్యలో ఉన్నాడు. ప్రభువా, నా దారిద్ర్యం పోయినందుకై వందనాలు.
ఈ రోజు నుండి నా పరిస్థితులు మీరు మార్చినందుకే వందనాలు. వందనాలు యేసయ్యా, వందనాలు యేసయ్యా. హల్లెలూయా. దయచేసి మొరపెడదాం, దయచేసి మొరపెడదాం. ఓ కన్నీళ్లతో మొరపెడుతున్న బిడ్డలు ఉన్నారు ఇక్కడ, కన్నీళ్లతో మొరపెడుతున్న బిడ్డలు ఉన్నారు ఇక్కడ. దయచేసి మొరపెడదాం. హల్లెలూయా. గ్లోరీ 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 గ్లోరీ. హల్లెలూయా. రబశందురివి గ్లోరీ. మరపెట్టు, మరపెట్టు. నా పాపం పోవాలి ప్రభా, నాలో ఉన్న పాపాన్ని నేను నిన్ను పోగొట్టుకున్నాను యేసయ్యా, నిన్ను పోగొట్టుకున్నాను ప్రభువా, నిన్ను పోగొట్టుకున్నాను ప్రభువా, నిన్ను పోగొట్టుకున్నాను ప్రభువా. మీరు నాకు కావాలి యేసయ్యా, మీరు నాకు కావాలి యేసయ్యా. స్తోత్రం స్తోత్రం స్తోత్రం. మీరు నాకు కావాలి యేసయ్యా. నేను నిన్ను పోగొట్టుకున్నాను ప్రభా, మీరు నాకు కావాలి, కావాలి యేసయ్యా. మీరు లేకపోతే దీపం మారిపోయిన ఇల్లుతో సమానమని చీకటి. యేసయ్యా యేసయ్యా. మరపెట్టు, మరపెట్టు దయచేసి. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. సిఖబలరమలరబ గ్లోరీ 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 గ్లోరీ. హల్లెలూయా 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 హల్లెలూయా. ప్రభా, మీ బిడ్డల పశ్చాత్తాపాన్ని ఎరిగిన దేవుడివి, వారి పాపము నుండి విడుదల దయచేసినందుకు స్తోత్రాలు, వారి రోగాల నుండి విడుదల దయచేసినందుకు స్తోత్రాలు, వారిని పీడిస్తున్న దరిద్రం పారిపోవును జీసస్. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. హల్లెలూయా 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 హల్లెలూయా. అందరం చేతులెత్తి మహిమ పరుద్దాం. ఆమేన్. హల్లెలూయా హల్లే ఆమేన్. హల్లెలూయా 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 హల్లెలూయా. ఆశ్చర్యకరమైన తండ్రి, మహిమా ప్రభావములు కలిగిన దేవా, మీ ప్రశస్తమైన నామమును బట్టి మిమ్మల్ని స్తుతిస్తున్నాం దేవా. నా దేవుడు మీరే, నా దేవుడు మీరే ప్రభువా. నిన్ను వెదకుటకు సహాయం చేయండి స్వామి. నీ బలమును ప్రభావమును చూచుటకు, నీ పరిశుద్ధాలయములో ఆశతో కనిపెట్టుటకు మా అందరికీ మీరు సహాయం చేయమని ప్రార్థిస్తున్నాను. దేశములో నీళ్లు లేక ఎండిపోయాది ప్రభువా, నీ కొరకు ఎదురు చూడటానికి దప్పికతో ఎదురు చూచుటకు ప్రతి ఒక్క బిడ్డకు మీరు ఆసక్తిని దయచేయండి స్వామి, దయచేయండి ప్రభువా. బిడ్డల్లో మీరు కార్యము జరిగించండి, మీరే మహిమ పొందుకొనండి.
మీ బిడ్డల పశ్చాత్తాపమును బట్టి వారి పాపమును తీసివేశారు. మీ బిడ్డల ఆసక్తిని బట్టి వారి రోగమును తొలగించారు, వారి పేదరికాన్ని తొలగించారు. అందును బట్టి మిమ్మల్ని స్తుతిస్తున్నాను. అందరం గట్టిగా ఒకసారి చప్పట్లు కొట్టి దేవుని మహిమ పరుద్దాం. గట్టిగా చప్పట్లు కొట్టి దేవుని మహిమ పరుద్దాం. హల్లెలూయా. థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ జీసస్. మీకే మహిమ స్వామి. యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్.